అయిన వాళ్ళ నిరాదరణ, వాటికి తోడు అనారోగ్య సమస్యలు, దిక్కుతోచని స్థితిలో జీవితాన్ని ఎట్టుకొస్తున్న పండుటాకులపై కొంతమంది ప్రతాపం చూపిస్తున్నారు. దారుణమైన దాష్టీకాలకు దిగుతున్నారు. ఒంటిపై ఉన్న బంగారం కోసం ఒక చోట, అప్పు అడిగిన పాపానికి మరొక చోట ఇద్దరు వృద్ధుల్ని కడతేర్చారు. ఇంతకీ ఎవరా క్రూయల్ కిల్లర్స్? విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలోని పాతరేగ విలేజ్ ఇది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పల్లె వృద్ధుడి హత్యతో ఉలిక్కిపడింది. ఇతను యాసర్ల సింహాచలం. ఉపాధి నిమిత్తం తాడేపల్లిగూడెం వెళ్లి ఈ మధ్య సొంతూరుకు తిరిగొచ్చాడు. భార్య అప్పయ్యమ్మతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు అవసరముందని సింహాచలం దగ్గర పెద్దింటి తిరుపతి అనే వ్యక్తి దగ్గర 400 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అడిగిన ప్రతిసారి వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. శనివారం ఉదయం గట్టిగా అడగడంతో తిరుపతి ఆగ్రహానికి లోనయ్యాడు. సింహాచలంపై చేయి చేసుకున్నాడు. కుళాయి దిమ్మపై పడిపోయినా వదల్లేదు. విచక్షణారహితంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాడిలో తీవ్ర గాయాలైన సింహాచలం కొద్దిసేపటికే చనిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. మా పిన్ని గారిని తిరుగుతాను అబ్బాయి పొడిసి తర్వాత మా బాబాయ్ అడగడానికి వచ్చారు. వస్తే ఆయన్ని పొడిసి రోడ్డుకి తెగిసి అక్కడ కొలాయి దిమ్మ తగిలి ఈ వెనక పక్క ఇదయ్యి ముందుకు పడిపోయి 100 ఎంత ఇవ్వాలంటే మా పిన్ని గారు అడిగితే పొడిచారు. ఆయన పొడితే ఆయన వచ్చి అడిగితే ఇంటి ముసలి దాన్ని కొడతాం వేసి ఆయన 400 కోసం హత్య చేస్తాడా? ఇదెక్కడి న్యాయం అంటూ అప్పయ్యమ్మ బోరున విలపించింది. తోడు నేడుగా కలిసున్నామని ఇప్పుడు తనకు దిక్కెవరంటూ గుండెలు బాదుకుంది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా హలియాలో వృద్ధురాలి హత్య అందర్నీ కలిచివేసింది. రేషన్ బియ్యం డబ్బులు ఇస్తానంటూ వృద్ధురాలికి కబురు పెట్టారు ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు. ఆశతో ఆమె వెళ్లగానే కొట్టి చంపేశారు. మృతదేహాన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే పూడ్చిపెట్టారు. ఇంట్లోంచి బయటికెళ్లిన వృద్ధురాలు ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే హత్య చేశారన్న విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. మెడలో బంగారు నగల కోసమే హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. 2 ఘటనల్లో హత్యకు గురైంది పండుటాకులే. కొట్టినా నెట్టేసినా ఎదురు తిరగలేరనే ధీమాతో దాడులు చేసి చంపేస్తుండడం విషాదం నింపింది.